माता की जय। भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి। అందరికీ నమస్కారం। నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలానే ఈ మోడీ సభ ఏదైతే ఉందో 10 తారీఖు రోజు దానికి ఇన్ఛార్జి వికారాబాద్ అసెంబ్లీ నవీన్ కుమార్। భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఏదైతే నిర్వహిస్తున్న బహిరంగ సభ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి రావడం జరుగుతుంది। ఇక్కడ మొన్న పార్లమెంట్ లో ఏదైతే జరిగిందో ఎస్సీ ఎస్టీ బిల్లులకు అదే మహిళా బిల్లులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేక పార్లమెంట్ లో గతంలో కూడా ఎన్నో 370 ఆర్టికల్ కానీ ఇలాంటివి కూడా సపోర్ట్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ। అది ఇప్పుడు దాని ఇక్కడ ఏదైతే ఎస్సీ ఎస్టీ బిల్లులో ఉన్నదో అది వచ్చేసి ఇక్కడ బహిరంగ సభ ఏదైతే బహిరంగ సభలో చెప్పడం కూడా జరుగుతుంది। అలానే ఇది కాకుండా ఇక్కడ అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో ఇప్పటిదాకా అన్నవాళ్ళు చెప్పిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అదే కాకుండా రేపు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి వచ్చి 8,000 నుంచి 10,000 కోట్ల పనులు ప్రారంభించడం చేయడం జరుగుతుంది। ఇదొక్కటే కాకుండా ఇక్కడైతే ఏదైతే సభ ఏదైందో వికారాబాద్ జిల్లా నుంచి దాదాపు ఈ సభ విజయవంతం చేయాలని చెప్పేసి అన్ని వర్గాల నుంచి అన్ని మతాల నుంచి అన్ని రకరకాలుగా విభాగాల నుంచి కూడా ఇక్కడ జనాలు తండోపతండలుగా తరలించడం జరుగుతుంది, వెళ్ళడం జరుగుతుంది। అలా సొంత ఖర్చులతో ఏజెండాతో నరేంద్ర మోడీ గారి చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరి జై నరేంద్ర మోడీ అనే వినాదాలతో వెళ్ళడం జరుగుతుంది। దీన్ని విజయవంతం చేసి మనం ఇక్కడ రాష్ట్ర పార్టీ కూడా దీనిపైన ఒక ఇన్ఛార్జ్లను వేసి 3 అసెంబ్లీలకు 3 ఇన్ఛార్జ్లు వేసి జిల్లా ఇన్ఛార్జ్లను వేసి కూడా ఇక్కడ పని మండల వైజ్ గా కార్యక్రమాలను చేయడం కూడా జరిగింది। అలానే అసెంబ్లీ వైజ్ గా కూడా మీటింగ్లు పెట్టడం జరిగి ఇక్కడ నుంచి స్వచ్ఛందంగా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ అందరం వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం। తాండూరు ద్వారా చించోలి వైపు వెళ్తున్నటువంటి రహదారి కావచ్చు, అలాగే ఇప్పుడు వేస్తున్నటువంటి పరిగి ద్వారా రైల్వే లైన్ ఏదైతే నారాయణపేట జిల్లాకు వెళ్తుందో అది కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సహకారం కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఇక్కడ అభివృద్ధి పనులు అనేటువంటివి జరుగుతున్నాయి। రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తన వంతు వాటా ఇవ్వకుండా ఈరోజు అమృత్ సిటీ కింద మన వికారాబాద్ మున్సిపాలిటీ ఎన్నికైతే దాంట్లో దాదాపు 20 కోట్ల రూపాయలు ఉన్నాయి। ఆ 20 కోట్ల రూపాయలకు వాటాధనం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక ఈ రోజటి వరకు కూడా నిధులు అట్లనే ఉన్నాయి। ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ లో మళ్ళీ వెళ్ళిపోయినాయా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। వీళ్ళు వాటా ఇవ్వనందుకు ఆ డబ్బులు కూడా ఆగడం జరిగింది। ఇంకా రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద ఈ జిల్లాలో ఈ పక్కన ఉన్నటువంటి అనంతగిరి పర్యాటక కేంద్రంగా మార్చాలని చెప్పేసి అప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 100 కోట్లు శాంక్షన్ చేశారు। 33 కోట్ల రూపాయలను విడుదల కూడా చేశారు। ఈ 33 కోట్ల విడుదల చేసినటువంటి నిధులు ఈ రోజు వరకు ఖర్చు పెట్టే స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి ఆ నిధులకు యూసీ యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇస్తే వెంటనే ఇంకో 33 కోట్లు వచ్చే అవకాశం ఉంది। ఆ తర్వాత ఇంకా 33 కోట్లు వాటిని కూడా వాడుకునే అవకాశం ఉంది। ఇక్కడ మన దగ్గర నాగారం దగ్గర ఒక చెరువు శాంక్షన్ అయింది, ఇరిగేషన్ రైతులకు సంబంధించింది కాబట్టి అక్కడ రైతులకు ఒక శాంక్షన్ అయితే అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు టిఆర్ఎస్ ప్రభుత్వం। ఈ రోజు కూడా నాగారం దగ్గర ఒక పెద్ద చెరువు నిర్మాణానికి కేంద్రం ఆల్రెడీ సెలెక్ట్ చేసింది, నిధులను మంజూరు చేసింది। ఈ రోజు వరకు కూడా దాన్ని ఏం చేయకుండా అట్లనే పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది। నిరుద్యోగులందరికీ కూడా ఏదో రకంగా ఉపాధి ఇవ్వాలని చెప్పేసి తాండూరు పట్టణం లోపల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేటువంటిది కట్టి దాదాపు 4 సంవత్సరాలు పూర్తవుతుంది। ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేయట్లేదు। బిల్డింగ్ ఉంది, దానికి సంబంధించినటువంటి ట్రైనర్స్ అందరికి జీతాలు వస్తున్నాయి, కానీ వీళ్ళు కేవలం దాన్ని ఓపెన్ చేయడంలో అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం అదే పరిస్థితి కొనసాగించింది। ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తుంది, ఎక్కడ కూడా వీటిని చేయట్లేదు। కేంద్రం నుంచి అన్ని రకాల ఏవైతే రైతుల పంటలను కొనడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది। వడ్లు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, ఇన్ని కానీ అన్నిటికీ మద్దతు ధర ఇవ్వడం జరిగింది। కొనుగోలుకు సంబంధించినటువంటి డబ్బులను కేంద్ర ప్రభుత్వ వాటాను రిలీజ్ కూడా చేయడం జరిగింది। దానికి సంబంధించిన అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసినప్పటికీ ఈ రోజటి వరకు కూడా ఈ ప్రభుత్వం విఫలమవుతుంది। అంటే అక్కడక్కడ రైతులకు ఇబ్బంది కలుగుతుంది। మొన్న మనం చూసినాం మీడియాలో
కొంతమంది రైతులు ఎక్కడో వర్షాలు వచ్చి కొన్ని ఇబ్బందులు కాకరం మరణించడం, ఈ ఎండలకు రకరకాలైనటువంటి ఇబ్బందులను ఇదంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము చేస్తుంది. అయితే మనం చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి అభివృద్ధి పనులు ఎన్నో మనకు చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఫారెస్ట్ ను రక్షించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ట్రెంచులు కొట్టడం కానీ, ఫినిషింగ్ చేయడం కానీ, ఆ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వానివే. ఇక్కడ మీరు ఏది తీసుకున్నా రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధుల్లో టంచన్గా చెప్పిన డేట్ నాడు ఒక బటన్ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతులకు వేస్తున్నటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి. అట్లనే మన జిల్లాలో కూడా ఈ విధమైనటువంటి అట్లనే మీరు ఇప్పుడు ఇంతకుముందు గతంలో ప్రతి గ్రామానికి స్ట్రీట్ లైట్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా మరుగుదొడ్లు కావచ్చు, గ్యాస్ స్టవ్లు కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, లేకుంటే క్రీడా ప్రాంగణాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటివి. ఇక్కడ మనకు కనబడుతున్న 3 రకాల రోడ్లు మీరు గమనించాలి. ఒకటి నేషనల్ హైవేస్, 2 నేషనల్ హైవే లింక్ రోడ్స్. ఇప్పుడు పరిగి నుంచి వికారాబాద్ వైపు ఏదైతే షాద్నగర్, పరిగి, వికారాబాద్, సదాశివపేటకు రోడ్డు ఏదైతే శాంక్షన్ అయిందో దాంట్లో భాగంగానే ఈ రోడ్డు ఇప్పుడు వర్క్ నడుస్తుంది ఇక్కడ. అలాగే గ్రామీణ ప్రాంతాలను టచ్ చేయడానికి ప్రధానమంత్రి సడక్ యోజన అదొకటి మాత్రమే నడుస్తున్నది. తెలంగాణ ప్రజలందరికీ, ముఖ్యంగా వికారాబాద్ ప్రాంత వాసులందరికీ కూడా మరి నరేంద్ర మోడీ గారి సభకు ఆహ్వానము. రాష్ట్ర మెడికల్ సెల్ నుంచి దాదాపు ఒక 3000 మంది డాక్టర్లని, మరి పారామెడికల్ సిబ్బందిని, వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాము. డాక్టర్ల కోసము, మరి వివిఐపీల కోసము ప్రత్యేకంగా రాష్ట్ర పార్టీ నుంచి ఒక గ్యాలరీ కూడా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో ఆరోగ్య రంగం పైన ఏదైతే అభివృద్ధి జరుగుతుందో, మరి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఒక నినాదంతోన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మోడీ ముందు పెట్టడము, వారు వెంటనే దాన్ని ఆమోదం చెప్పడము, ప్రతి మెడికల్ కాలేజీ కూడా దాదాపు 200 కోట్లు కేటాయించి మరి ఈరోజు ప్రతి జిల్లాలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అది మోడీ గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ వల్లనే. ఒకప్పుడు మన రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే తెలంగాణలో వరంగల్లో ఉండేది, మరి హైదరాబాద్లో గాంధీ ఉస్మానియా ఉండేది, 3 ఉండేవి. సో ఈరోజు 30 చేశామని చెప్పేసి ఏదైతే మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పుకుంటారో ఆ ఘనత, అసలు ఘనత మోడీ గారిది. అదేవిధంగా వికారాబాద్లో మనం చూస్తూ ఉంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో దాదాపు 100 కోట్లు పెట్టి క్రిటికల్ కేర్ సెంటర్ని కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఓపెనింగ్ అది వెయిట్ చేస్తూ ఉంది. అనంతగిరిలో 30 కోట్ల రూపాయలతోనూ ఆయుర్వేద హాస్పిటల్ నిర్మాణం జరిగింది. అది కూడా కేంద్ర నిధులతో జరిగింది. దానికి కేవలము ఎక్విప్మెంట్, స్టాఫ్ ని స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది. అది ఇంతవరకు ఇవ్వకపోవడం వల్ల దాన్ని ఇందాక చెప్పినట్లు హాస్టల్ కింద వాడుతూ ఉన్నారు. అట్లనే సిద్దిపేటలో కూడా దాదాపు 4 సంవత్సరాలు అయింది. జూనియర్ డాక్టర్లకి ఒక భవనం నిర్మించి మరి ఓపెనింగ్ అది వెయిట్ చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోకపోవడం వల్ల మరి కేంద్ర నిధులతో కట్టిన బిల్డింగ్ లో ఈరోజు ఏంటంటే పావురాళ్ళు నివసించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంటే నిధులన్నీ కూడా కేంద్రంవి, మరి దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం కానీ లేదా దుర్వినియోగం చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ప్రతి పట్టణంలో కాదు పట్టణ దవాఖానాలు, తర్వాత పల్లె దవాఖానాలు, ఈ యువ క్లినిక్లు, మరి మెంటల్ హెల్త్ సెంటర్లు, కౌన్సిలింగ్ సెంటర్లు, మరి డిజిటలైజేషన్ అంటే ప్రతి పౌరుడి యొక్క హెల్త్ రికార్డ్ ఏదైతే ఉందో ఈ రోజు అంతా కూడా గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు డిజిటలైజేషన్ చేయాలని చెప్పేసి మోడీ గారు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా హెల్త్ లో పెద్ద ఎత్తున రిఫార్మ్స్ అనేటివి నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాలు తీసుకొచ్చారు. మరి వారికి మరి ఆయన నభూతో నభవిష్యత్ అన్నట్లు అలాంటి చక్కని పాలన అందిస్తూ ఉన్నారు. 3వసారి వారు ప్రైమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ అంటే నరేంద్ర మోడీ గారికి చాలా ఇష్టము. ఇక్కడ ఉన్న అభివృద్ధి కావచ్చు, మరి ఇక్కడ ఉండే రీజనల్ రింగ్ రోడ్ కాన్ నుంచి, ఔటర్ రింగ్ రోడ్ కాన్ నుంచి ఈరోజు హైదరాబాద్ పట్టణంలో ఉండే వంతెనలు కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర నిధులతోనే జరుగుతూ ఉన్నాయి. ఒక ఐటీ హబ్ లాగా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. కాబట్టి వారి యొక్క ఈ యొక్క రాకని ప్రత్యేకంగా మనము భావించి ప్రతి ఒక్కరు కూడా మోడీ గారిని వారిని ప్రత్యేకంగా చూసి మరి వారిని ప్రత్యేకంగా విని ఆ రోజు సభా ప్రాంగణంలో మరి జై మోడీ అంటూ, జై భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ మరి పెద్ద పెద్ద నినాదాలతోన ఆ వాతావరణం అంతా కూడా ఒక ఉత్తేజ మరి పూరితమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా మిస్ కావద్దు ఈ అవకాశాన్ని. ఎందుకంటే మళ్ళీ మోడీ గారిని చూసే అవకాశం మనకు వస్తుందో రాదో. ఎందుకంటే ఇలాంటి డెవలప్మెంట్ ఎజెండా సబ్కే సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని
నినాదంతోన ఇంతకుముందు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇలా ప్రయత్నం చేయలేదు. ఇంతకుముందు ప్రధానమంత్రులు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లు కావచ్చు, ఏదో ఒక వర్గానికి పక్షపాతం వహించి వాళ్ళ కోసమే గరీబీ హఠావ్ అని చెప్పేసి పేదల పేరు మీద అధికారంలోకి వచ్చారు, కానీ పేదలను ఉద్ధరించింది లేదు. సో మరి ఇలాంటి ప్రధానమంత్రిని మనము బలపరచడానికి మనవంతుగా ఆ రోజు సమయాన్ని కేటాయించి మరి పార్టీ నుంచి పెద్ద ఎత్తున రవాణా సౌకర్యం కావచ్చు, లేకపోతే సౌకర్యాలు అన్ని కూడా కల్పిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు టైం కేటాయించి ఈ సభలో పాల్గొని ఈ సభని విజయవంతం చేయవలసిందిగా, వారికి మనవంతుగా చేయవలసింది కనీసం ఈ సభలో పాల్గొనడమే. కాబట్టి అందరూ కూడా మరి ఎవరైతే మోడీ అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదా విద్యావంతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను.